వస్తున్నా. ఇంకా ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి. ఓకే, చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు బ్యాక్. కాదు, వెల్కమ్ టు లాంగ్ బ్యాక్. ఓకే, మళ్ళీ మీ ముందుకు అంటే మళ్ళీ ఈరోజు సీఎం రాజా గారు కొత్త కంటెంట్ మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నారట. ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఎలాగెలాగా అయన్నొద్దు, పాయింట్కి రా. నమస్కారం ప్రజలారా, నమస్కారం ప్రజలారా అంటూ మరి వెళ్ళిపోదాం వీడియోలోకి వచ్చేసి. సో మొత్తంగా అంటే మీరు ముఖ్యమంత్రిగా ఇక్కడున్న కనీసం మొన్నటిదాకా 6 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయనకి విష్ చేయలేదు. మరి కేసీఆర్ గారి బంధం ఏదో కొన్ని అంటే ఆయన డైరెక్ట్ గా చేసిన రాజకీయాలు బెడిసికొట్టినాయా? మరి ఏమైంది? పాఠాలు నేర్చుకుంటారా? రేపు మరి ఏం చేయబోతారు మీరు? పాఠాలు నేర్చుకునేది మా జన్మలో జరగదు. మా సజ్జలన్న చెప్పిందే కరెక్ట్. అదేమన్నా కానీ అటర్ ప్లాప్ కానీ వాడు చెప్పింది ఏంటాడు. సలహాదారులు ఏమని చెప్పుండ్రండి, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా. ఆయనే పెద్దవాడు. వాళ్ళ ఊరి ఎండో ఈయన ఏది చెప్తే అదే అంటాడు. ఎవరు? సజ్జలన్న. సజ్జల రామకృష్ణ రెడ్డి ఆడియో, భార్గవ్ రెడ్డి వీడియో. అంతే. ఈ మార్ఫింగ్లు, ఈ బట్టలు లేకుండా ఎప్పుడన్నా ఏదన్నా కోపంగా ఉంటారు కదా మేడం. మీరు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మా వైసీపీ సోషల్ మీడియా ఒకసారి ఓపెన్ చేసి అఫీషియల్ అయిపోయి వీడియోలు ఉంటాయి, షార్ట్ వీడియోస్. అవి చూడండి, బాగా నవ్వచ్చు, కామెడీగా ఉంటుంది. జబర్దస్త్. వీళ్ళు కూడా చేయలేరు అంత కామెడీ. మా సజ్జల భార్గవ్ రెడ్డి చేసినంత కామెడీ వీడియోస్ వెరైటీ ఏ ఒక్కడే ఒక్కడు వాయ్ వాయ్ yes yes జగన్ జగన్ నాశనం అయిపోయాడు. గొప్ప నాశనం చేసి ఓయమ్మ వాడంటాడు సినిమాటిక్ బాగా. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? స్విట్జర్లాండ్ వెళ్ళిపోయాడు. ఏమంటా? తిరిగి పందలు ఒకవైపు, అవినీతి ఒకవైపు, ఇటు వైపు నీతి. మీ పేరు అంటే మళ్ళా పేరు ఎత్తితే ఏమన్నా ఇబ్బంది ఏమో, పేరు ఎత్తకూడదేమో. మా ఛానల్లో ఉండేటువంటి ఒక యాంకరే గంటల వ్యవధిలోనే మార్పు వచ్చింది ఆయనలో. 12:30కి రిజల్ట్ చూశాడు, 2:30కి మార్పు వచ్చేసింది. 2:30కి మార్పు వచ్చి సాయంత్రం ఒక బులెటిన్ వదిలితే దాంట్లో ఒక ప్రోమో మాదిరి ఒక ఎలివేషన్ ఒకటి ఇచ్చినాడు. అన్నకి ఇచ్చినంత డబుల్ ఇచ్చినాడు తెలుగుదేశానికి. నేను రాత్రి దాని గురించి బాగా గట్టిగా మాట్లాడి విశ్లేషణ చేసి ఒక వీడియో ఇప్పుడే పబ్లిక్ మారిపోయినాడు. 2:30 పెట్టాడు. 2:30కు వచ్చింది బయటికి బులెటిన్ ఒకటి. దాంట్లో ఒక ఎలివేషన్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారికి. మామూలు ఎలివేషన్ కాదు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మా సాక్షి పత్రిక అంటే ఎట్లా మేము అవినీతి సంపాదించుకున్నాం, ఎట్లా ఏదో సంపాదించుకున్నాం, ఒక పత్రిక ఉన్నది, ఒక టీవీ ఛానల్ ఉన్నది. మీరు ఎలా ఒప్పుకుంటారు? అసలు ఏమీ లేవనే కదా చెప్పేది ఇప్పుడు వరకు. నేను ఒప్పుకుంటా కదమ్మా. నేను నిజాలు నికార్చుగా ఇంకూరిది రాజారెడ్డిదే ఛానల్, రాజారెడ్డిదే పేపర్ ఏమన్నా రాజారెడ్డిదే, విజయమ్మకి ఈ మన శర్మిలాకేమా అది ఇరికినే కదా ఈ తిప్పలన్నీ. ఆ వాటా ఇచ్చినట్టు ఈ బాధ లేదు ఉండేది కాదు కదా. ఈ సంవత్సరాలు ఏంట పోయింది కదా. ఇప్పుడైనా ఇస్తారేమో అన్ని సెట్ చేసి. అందుకనే ఇప్పుడు యాడ్ల మీద పడినాడు, ఏం రాయడం లే. నిన్న చూసారంటే మీరు మా పత్రిక మెయిన్ 2 పేజీలు యాడ్లే, మళ్ళీ ఒక సగం పేజీ చంద్రబాబు నాయుడు గారి గురించి రాశారు. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ప్రతిపక్షంలో అప్పుడంటే జనసేన, బీజేపీ, ఇప్పుడంటే అధికారంలోకి వచ్చింది, ఎక్కడైనా సరే ఒక్క స్క్రోలింగ్ వేయడం గానీ, ఒక చిన్న ఒక పేరా రాయడం గానీ, ఈ ఏలు సైజ్ అంత పేరా రాశారమ్మా? రాయలేదు కదా. ఏమి ఇప్పుడు చూడు ఇంత పొడుగు రాసారు. ఎందుకు? కేంద్రంలో ఎంత కలిసినారు, ఇంకా మా ఓడి కేసులు, మేము చేసిన అవినీతి, 16 నెలలు జైల్లో చెప్పకూడదు, ఈ వివేకం సార్తో కేసు, ఈ మామూలు పోరు కాదు ఇంకా. అందుకే నేను అన్నను వదిలిపెట్టిపోను అనేది. వదిలిలే కదా అన్న వదిలేస్తే చూరా నన్ను. ఇప్పుడు నాకు అన్న ఇచ్చాడు పదవి. మంచి చేయాలంటే ఏడున్నా మంచి చేయొచ్చు మా, చెడ్డ చేయాలి నీకంటే ఏడున్నా చెడ్డ చేయొచ్చు. చెడ్డ చేయాలంటే నీ గురించి నిఘా వేయాలా. లక్ష్మి గారు ఒకటి అడుగుతా మిమ్మల్ని. ఒకప్పుడు
వైసీపీ నాయకుల మరి ఒక రకంగా కొట్టి చంపి చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిన తర్వాత ఎవరో కాపాడితే బతికారంట. అయినా ఎందుకు అంత అభిమానం? అంతే, పార్టీ మీద అంటే ప్రేమ, అన్న అంటే అభిమానం, రాజన్న అంటే గౌరవం, వివేకం సార్ అంటే లవ్. అందుకోసం అని చెప్పి నేను వైఎస్ కుటుంబానికి ఎంత దగ్గర కావాల్సి వచ్చింది. అవునా? బాగుంది. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. లైక్ కొట్టండి అన్న. బాగుంది. ఏమైనా ఆర్పి గారు, సో మొత్తంగా అంటే అంత ఎన్నికల వేడి, మండు టెండలు ఒకవైపు ఎన్నికల వేడి, అంత మధ్యలో కూడా మీలాంటి కామెడీస్, ఆయన పార్టీ తరపున చేసుకున్న కామెడీస్. కామెడీ ఇది నన్ను కమిడీని చేశారు కదా మా లాస్ట్. నేను కామెడీ కాదు, చేశారు. సీరియస్ గా చేసిన సీరియస్ గా చేసిందే లక్ష్మి గారు గొంతుగడ నాది. నీకు కావాలంటే నేను అపోలో హాస్పిటల్ పోయి బిల్లులు గడిచా, గొంతుగడ నొప్పి వచ్చి అపోలో హాస్పిటల్ పోయి చూపించుకున్నాను. అవునా? అన్నీ సీరియస్ గా చేయలేదు, నువ్వెందుకు సీరియస్ గా చేసావు? అదే కాదు, నేను అంత సీరియస్ గా చేశాను కాబట్టి 2 సీట్లు వేస్తా వచ్చాయి, 9 అనుకున్నాను. అదే కామెడీ. మొత్తంగా అంటే ఆయన చేసిన ఆయన పార్టీ కోసం నిలబడుతూ చేసిన సీరియస్ కామెడీ కానివ్వండి, లేదంటే మీరంతా గ్రౌండ్ లో కామెడీ అన్న, ఆయనే సీరియస్ గా చేయలేదు, నువ్వు సీరియస్ చేయడానికి. అదే కామెడీ. అన్న మీద ఉండేటువంటి రైట్ అండి. ఆది గారు, మీరంతా కలిపి మొత్తం జబర్దస్త్ స్టార్స్ అంతా ప్రచారంలో తిరగడం ఇదంతా చేస్తే నిజంగా అన్నట్టు చూసారు మిమ్మల్ని. ఒక రకంగా స్టార్ హీరోస్ ఇమేజ్ ఉన్న వాళ్ళు వస్తే ఎలా చూసారో మీకు అంత రథం పట్టారు, బ్రహ్మరథం పట్టారు. ఇలాంటప్పుడు అంటే రాష్ట్రం కోసం పనిచేశారు కదా, సీరియస్ గా ఒక విషయం చెప్పండి. అంటే నేను మొన్న కూడా చూసాను, రాష్ట్రం నవ్వుల పాలు కాకుండా ఉండడానికి కమెడియన్లు గ్రౌండ్ లోకి దిగారు. ఏమనిపిస్తుంది మీకు ఈ రోజు ఈ విజయం? వైఎస్ఆర్సీపీకి ఎదురు తిరిగి వెళ్ళడం అంటేనే ప్రాణభయంతో ఉండడమే, ప్రాణహాని ఉన్నట్టే. కాబట్టి గ్రౌండ్ రిపోర్ట్ గా నెల్లూరుకి వెళ్ళినప్పుడు, నెల్లూరు జనాల్లో తిరిగినప్పుడు, వేమిరెడ్డి గారితో ప్రశాంత్ రెడ్డి గారితో ఉన్నప్పుడే నాకు అర్థమైపోయింది. నేను అందుకని అన్న కూడా చాలా సార్లు చెప్పాను, 140 నుంచి 160 సీట్లు అన్న, ఎవరన్నీ అనకపోయినా. ఈ రోజు ఇంత స్థాయికి గెలవడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఒకటి మేడం, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, వాళ్ళందరూ పూర్తిగా యాంటీ అయిపోయినారు. చదువుకునే పిల్లకాయలు కూడా శ్రీమరాజ్ అన్న మనస్ఫూర్తి చెప్తున్నా, పాప ఆ పిల్లకాయలు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని వాళ్ళ నాయన్ని ఒక విషయం చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా విధిశీకరించి ఇది తప్పు ఇది జరుగుతుందని వాళ్ళకి తెలిసేది కాదు పాపం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఓట్లు పెడితే గెలిచిపోతే నిన్న ఏడ్చినాడో వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేసింది చదువుకున్న పిల్లలు, ఉద్యోగస్తులు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని పోస్టల్ బ్యాలెట్ ఇంత ముందు కన్నా 100 రెట్లు పెరిగి ఈ రోజు ఇంత స్థాయి ఎక్కడ చూసినా జనసేన, బీజేపీ, టీడీపీ వచ్చిందంటే వీళ్ళందరూ జనసేన వీర మహిళలు, జన సైనికులు, టీడీపీ మద్దతులు, టీడీపీ కార్యవర్గం, అంటే అందరూ ఒకటైన తర్వాత మళ్ళీ నేనెందుకు వేరవ్వాలి అని వీళ్ళు కూడా అందరూ ఒకటిగా వెళ్ళిపోయినట్టున్నారు. ఒక సునామీ లాగా మారిందండి, ఒక స్వాతంత్రోద్యమం లాగా సైలెంట్ గా. ఎట్టయితే 2019లో 150 స్థానాలు జగన్మోహన్ రెడ్డి మా అన్నకు, మా పార్టీకి ఏ విధంగా ఒక గాల్లో కొట్టుకోవచ్చారో తోతాపూర్ వాళ్ళందరూ, అంతకు త్రిపుల్ ఈసారి జరిగింది. దయచేసి మేము అనుకున్నది ఒకటే కానీ అయింది ఒకటి. ఏ మేడం, సోమిరెడ్డి గారు పాపం 4 ఏళ్ళు చెడిపో ఓడిపోతున్నాడు. నువ్వు కూడా మనకి ఒక వీడియో పెట్టావు, అంటే ఎంత వ్యతిరేకత ఉందని చెప్పడం. కానీ ఆడ ఎక్కువ చేశాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. పొదలకూరు, రాపూరు అని నెల్లూరు నుంచి రాపూరు రోడ్డు, పొదలకూరు రోడ్డు, పొదలకూరు ఐడియా ఉందా? పొదలకూరులో ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో మొత్తం కబ్జా పెట్టేశాడు. కబ్జా పెట్టి మెయిన్ హైవే రోడ్డుకు ఈ పక్క లేఅవుట్లు వేసాడు. లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ చేశాడు. ఆయన మంత్రిగా ఉన్నాడు, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేశారు. అంటే సోషల్ మీడియా స్వాతంత్రోద్యమ సమయంలో ఒక పేపర్ ఒకరికి సర్క్యులేట్ అవ్వడానికి కూడా చాలా జాగ్రత్తగా చేసుకుని దొంగచాటుగా ఉద్యమం జరిపారు. ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా ఇంత ఓపెన్ గా ఉంది, బయట పడితే మళ్ళీ గొడవలు అవుతాయి. ఎన్నిక వరకు, పోలింగ్ బూత్ లోకి వెళ్లే వరకు, నొక్కే వరకు ఎవరికి తెలియదు. ఇంట్లో వాళ్ళు కూడా ఒకరికి తెలియకుండా వేశారు. కానీ ఏదేమైనా మొత్తం దేశం అంతా మిమ్మల్ని చూసిందండి. అవును, దేశం అంతా రాష్ట్రం వైపు చూసింది. మా పార్టీని ఖచ్చితంగా, మా పార్టీ గౌరవాన్ని చూసి ఖచ్చితంగా అందరూ కూడా ఇటాడు. కానీ కాకపోతే ఏంటంటే ఓటమి చెందినప్పుడు నిరుత్సాహపడడం, గెలిచినప్పుడు ఆనందపడడం కాకుండా కొంచెం ఇప్పుడు స్మిత ప్రజ్ఞత చూపించడం అనేది మీ మీద ఉంటుంది.
ఖచ్చితంగా చూపించాం. ఇంకేం చూపిస్తారు రాష్ట్రానికి ఇక్కడ నుంచి అంటే రాష్ట్రం కోసం నిలబడాలి కండి. మేము పేదల పక్షాన్ని ఖచ్చితంగా నిలబడతాము. అసలు అన్నం తినేవాడిని ఇప్పుడు కూడా అన్నం తినేము. 44% 44% ఓట్ బ్యాంక్ ఉందండి. ఉన్న వాళ్ళందరూ సహకరించి అన్ని రకాలుగా సహకరిస్తారు. అన్నా క్యాంటీన్లు పెట్టాము. అన్నా క్యాంటీన్లు అన్ని పెట్టారు. అన్నా క్యాంటీన్లు కూడా పెరిగేసాము. అంటే ఓకే అండి, మరో వీడియోలో కలుద్దాం. సీఎంరాజా గారు ఇలా చెప్తూనే ఉన్నారు. మరి నెక్స్ట్ వీడియోలో మరి మిగతా విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అంతవరకు సెలవు, నమస్కారం.